హలో గైస్, అందరికీ ముందుగా శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. అందరికీ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందు రోజు అయితే నేను హ్యాపీగా నీట్గా నా వాకిట్లో ముగ్గు పెట్టుకొని ముగ్గులు వేస్తూ అలానే పసుపు కుంకంతో నీట్గా అలంకరించుకున్న తులసి కోట దగ్గర, అలానే గుమ్మంకి, అలానే వాకిట్లో ముగ్గును కూడా చక్కగా పెట్టుకున్నా. తర్వాత రోజు వచ్చేసి ఇంకా పూజా విధానం ఎలా చేశానో చూపిద్దాం అనుకుంటున్నా. సో ముందుగా నేనైతే నా దగ్గర ఉన్న వెండి సామాన్లతో నీట్గా అలంకరించుకున్నా అన్నమాట. సో నేను ఏది కూడా వీడియోని తీయలేదు, అంతా అయిన తర్వాత మొత్తం అంతా హ్యాపీగా కూర్చొని వీడియో షూట్ చేసుకొని మీకు చెప్దాం అనుకున్నా. సో ఇక్కడైతే చూసారు కదా, 2 దీపాలు పెట్టి కలసం అయితే పెట్టా. నా దగ్గర అమ్మవారి రూపం అయితే లేదు. మేబీ అమ్మవారు అనుగ్రహిస్తే వచ్చే సంవత్సరానికి నేను అమ్మ ముఖాన్ని కొంటాను. అలానే ఇంకా వచ్చేసి ఇక్కడ నేను నైవేద్యాలు అయితే పరమాన్నం, అలానే సేమియా, గారెలు, బూరెలు, అలానే బొబ్బట్లు, స్వీట్, కొమ్ము శనగలు తాలింపు పెట్టినవి పెట్టా అన్నమాట. నేను ఇంట్లో అయితే మాత్రం పరమాన్నం అలానే సేమియానైతే తయారు చేసా, కొమ్ము శనగలు. బయట నుండి అయితే మాత్రం బూరెలు, గారెలు అయితే తెప్పించేశాను. ఇంకా నేను జ్యోతిని వెలిగించే టైం అయితే వచ్చేసింది. సో నేను ఇంకా దీపాన్ని అయితే స్టార్ట్ చేసేసా. ఇంకా కాసు అయితే కలసానికి కాసు కూడా వేసేసి నా దగ్గర ఉన్న బంగారు ఆభరణాలతో అలంకరించేసుకున్నాను. ఇప్పుడు పూజనైతే స్టార్ట్ చేసేస్తున్నా. ओम केशवाय स्वाहा, ओम नारायण स्वाहा, ओम माधवाय स्वाहा. ममोपात समस्त दुरितक्षय द्वारा श्री परमेश्वर प्रीत्यद्यम अद्य ब्राह्मणः द्वितीय परार्धे श्वेत वराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन संवत्सरे आयने ऋतौ मासे पक्षे तिदौ वासरे शुभ नक्षत्रः शुभयोगे शुभकरणे एवं गुण विशेषण विशिष्टायां शुभ तिदौ श्रीमत्याः. ఇంటో గైస్, పుస్తకం చదవాలంటే చాలా ఇష్టపడతాను. బట్ కాకపోతే సంస్కృతం కదా, ఏది తప్పులు లేకుండా నీట్గా స్లోగా చదవాలి. అందుకనే ప్రతిదీ కూడా నేను చదివాను. లేట్ అయినా పూజ లేట్ అయినా సరే మనం కథ అనేది కరెక్ట్గా చదవాలి. మంత్రాలు అవన్నీ కూడా ఎక్కడ మనం స్కిప్ చేయకుండా. సో నేను అదే విధంగా మొత్తాన్ని కూడా అలానే చదివేసుకుంటున్నాను అనమాట. మనకి మధ్య మధ్యలో చదవడం రాకపోయినా కాసేపు వెయిట్ చేస్తూ మాత్రం తప్పులు లేకుండా చదవడానికే ట్రై చేయండి. అండ్ నేనైతే పూజా విధానం ఈ విధంగా చేసా, చూసారు కదా. ఫోటో అయితే నాకు వైభవ్ జ్యువెలరీస్ వాళ్ళు ఇచ్చినది. ఫోటోకి నేను నా దగ్గర ఉన్న గోల్డ్ చైన్ తో పేరప్ చేసి కలసానికి కూడా బ్యాంగిల్స్ ఇవన్నీ వేస్తే మంచిగా కల అయితే వచ్చింది కదా. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మనం గ్లాస్ ఏదైతే పంచపాత్రలో గంధం వేసి చెయ్య పట్టుకుంటారు కదా, సో అలా పట్టుకోవాలన్నమాట. సో అందుకని హస్బెండ్కి అయితే పిలుస్తున్నా. యాక్చువల్లీ ఈ ఇయర్ ఇంకా చెయ్యనేమో అని అనుకున్నా డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్. కాకపోతే తల్లి మరి ఇంకా ఒప్పుకోలేదు అండ్ చెయ్యమన్నట్టుగా చెప్పి నాతో అయితే పూజ చేయించేశారు. ఇంకా నేనైతే మాత్రం రియల్లీ లాస్ట్ డే వరకు కూడా నేనైతే ఏమీ తీసుకోలేదు, ఏమీ కొనలేదు. బట్ ఇంకా ఎందుకు మళ్ళీ సెన్స్ కొడుతూ ఉండేది, చేసేస్తే బాగుండు అని చెప్పేసి ఇంకా ఫైనల్గా చేసేసా పూజ కూడా. అండ్ నా అవుట్ఫిట్ బాగుందా? సో ఈ అవుట్ఫిట్ చాలా సార్లు చూసే ఉంటారు నా పాత వీడియోస్లో. అండ్ ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను నీలూస్ కలెక్షన్లో ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా మ్యాచింగ్ సెంటర్లో. కాంట్రాస్ట్కి నాకు నచ్చినట్టుగా నేను పేరప్ చేసా. బట్ ఏమైందంటే వాష్ చేసినప్పటికే వాణి మొత్తం వైట్ కలర్లో వచ్చేసింది. సో నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, నిజంగా చెప్తున్నా కదా. వరలక్ష్మి వ్రతం తర్వాత అది వాష్ చేశాక వాణి అయితే మొత్తం పోయింది కలర్. అండ్ అవుట్ఫిట్ కలర్ అయితే కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది. మరి మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్లో చెప్పండి. అండ్ పూజ కథంతా చదివినప్పటికీ చాలానే టైం పడుతూ ఉంటుంది. అండ్ ఒక పక్క దియాన్కి అయితే ఫీవర్ వచ్చేసింది అన్నమాట. సో ఆ ఫీవర్తో ఇంకా తను పూజలో కూర్చోమంటే కూర్చోకుండా టీవీ అయితే చూస్తూ ఉన్నారన్నమాట. సో తనకి ఫ్రూట్స్ కట్ చేసి పెడితే తను ఒక్కటి కూడా తినలేదు ఇంకా. సో ఫాస్ట్గా పూజ చేసేస్తే ఇంకా ధ్యాన్కి పెట్టడానికి అవుతుంది కదా అని చెప్పి ఇంకా ఫాస్ట్గా పూజ అయితే కంప్లీట్ చేసుకుందామని వీలైనంత వరకు ఫాస్ట్గానే కంప్లీట్ చేశానని అనిపించింది. బట్ ఇక్కడ నాకైతే మాత్రం దేవుడి కథలు చదవడం అన్నా, పుస్తకాలు చదవడం అన్నా, నెక్స్ట్ ఇంకా ముగ్గులు వేయడం, మెహందీస్ పెట్టడం చాలా అంటే చాలా ఇష్టం. సో అందుకే ముందుగా పూజ చేసేటప్పుడు పుస్తకం పట్టేసుకుంటా అన్నమాట. సో ఇంకా లేట్ అయినా పర్వాలేదు, ఒక హాఫ్ అన్ అవర్ దేవుడికి కేటాయిస్తే మంచిది కదా అని చెప్పి ఇంకా అదే విధంగా మొత్తం కథనైతే నేను చదివేస్తున్నా. घृतोपेतं सर्कार मधु संयुतं पंचामृत स्नानमिदं गृहण कमलालये श्री वरलक्ष्मी देवताये पंचामृत स्नानं समर्पयामि. गंगाजलं मया नीतं महादेवा शिरस्थितं शुद्धोदकं स्नानं मिदं गृहण पितुसोदरी श्री वरलक्ष्मी देवताये स्नानं समर्पयामि. स्नानानन्तरम् आचमनीयं समर्पयामि. सुरार्चितां ग्री युगलेन्दुकुल वनप्रिये वस्त्रयुग्मं प्रदास्यामि. गृहण भरिवल्लभे श्री वरलक्ष्मी देवताये वस्त्रयुग्मं समर्पयामि. केयुरे कंकरादि दिव्ये हर
హరణూపురమేకలః విభూషణ్యాన్యమూల్యాని గ్రహుణ ఋషి పూజతే శ్రీ వరలక్ష్మి దేవతాయే నానా ఆభరణాన్ని సమర్పయామి. తప్త హేమకృతం సూత్రం ముక్తాదామం విభూషితం మయా సమర్పితం దేవి గృహన్నత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మి దేవతాయే యజ్ఞోపవితం సమర్పయామి. కర్పూర రాగర్ కస్తూరి రోచనాది సుసంయుతం గంధం దాస్యామహ్యం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యాత్యం శ్రీ వరలక్ష్మి దేవతాం గంధం ధారయామి. కర్పూరాగరు కస్తూరి రోచనాది సుసంయుతం గంధం దాస్యామహ్యం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యాత్యం శ్రీ వరలక్ష్మి దేవతాం గంధం ధారయామి. అక్షతాన్ ధవలాన్ దేవి శాల్యాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ది పుత్రికే శివశిష్య సకర్య కులైస్తత్య సత ప్రక్షేతే కల్లాతే పూజయామి. హరిప్రియ శ్రీ వరలక్ష్మి దేవతాం పుష్పై పూజయామి. శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఓం విద్యాయ సురభ్యే నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచాయ నమః, పద్మలాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుభాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం సుదాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయ నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావర్యే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం దిత్యే నమః, ఓం దిత్తాయ నమః, ఓం వసుదాయ నమః, వసుదారిణ్యే నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షే నమః, ఓం శ్రోత సంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధయ నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కర్ణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మ. ఇంకా నేను 108 అష్టోత్తరాలు అయితే చదివేసిన తర్వాత ఇంకా కథనైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఈ లోపే మనం ధూపం కూడా వేయాలి కదా అగరబత్తులతో. సో ధూపాన్ని అయితే వెలిగిస్తున్నారన్నమాట. సో ముందు ప్రొసీజర్ ఏంటి, మీరు ఎలా చేస్తారనేది కామెంట్ లో చెప్పండి. నేను ఒకసారి చెప్తా నేను చేసే పూజా విధానం, అది కరెక్టో కాదో కూడా నాకు ఒకసారి చెప్పండి బ్లాగ్ చూసాక. అండ్ నేనైతే ఫస్ట్ వచ్చేసి పీట మీద కలసాన్ని పెట్టి ఫోటోని పెట్టి ఎడమ వైపున గణేష్ని పెట్టి గణేష్కి ఇష్టమైన వడపప్పు చలివిడిని పెడతా. ఆ తర్వాత జ్యోతులు 2 వెలిగిస్తాను. ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఫస్ట్ అగరబత్తులను వెలిగించే ముందు ప్రసాదాన్ని నైవేద్యాన్ని పెట్టి అగరబత్తులతో వెలిగించుకొని అలానే ప్రసాదాలపైన వాటర్ని చల్లేసి లాస్ట్ లో నేను హారతినిస్తా. మీరు కూడా ఇలానే చేస్తారా లేకపోతే ఇంకేమైనా వేరే ప్రొసీజర్ లో చేస్తారా? ఒకవేళ ఇలా కాదు వేరేలాగా ఉన్నట్టయితే కామెంట్ లో చెప్పండి. తప్పకుండా నేను నెక్స్ట్ పూజకి నేను సరి చేసుకుంటా నా పూజా విధానం అనేది. ఇంకా ధ్యాన్ అయితే నా ఒడిలో కూర్చోబెట్టుకున్నా, బట్ ధ్యాన్ అయితే కూర్చోవడం లేదు. ఎనీవే ఇంకా పూజ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా కామ్ గా ఉండాలి. నాకు పీస్ఫుల్ గా లేకపోతే డిస్టర్బెన్స్ గా ఉంటుంది. యాక్చువల్లీ మీరు పూజా విధానం చేయకుండా నార్మల్ గా చేశారు అని అనుకుంటారేమో. నేనేంటంటే లాస్ట్ ఇయర్ చేశా కదా, సేమ్ ప్రొసీజరే నాకు వీడియో క్యాప్చర్ చేయడానికి కూడా అసలు నాకు టైం సరిపోలేదు, ఇంట్లో పనితో అయిపోయింది. అందుకనే నేను పూజ అంతా అయిన తర్వాత ప్రశాంతంగా నేను కెమెరా పెట్టి షూట్ చేసుకున్నాను అన్నమాట. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎందుకో ఆ డే అంతా కూడా మంచిగా తాంబూలం ఇచ్చుకుందాము అది ఇది అని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తాంబూలం కూడా నార్మల్గా ఇచ్చేద్దాం అది ఇది అనుకున్నా. బట్ ఎనీవే చాలా చాలా మంచిగా అనిపించింది తాంబూలం ఇచ్చినప్పుడు కానీ పూజ చేసుకున్నప్పుడు కానీ. అనుకోకుండా జరిగినవే చాలానే ఉన్నాయి. సో ఈ ఇయర్కి ఇలా అయ్యింది. నెక్స్ట్ ఇయర్కి మేబీ మంచిగా ఉంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా చేసుకోవచ్చు మంచిగా. అండ్ ఇక్కడ నేనైతే ఇంకా కథనైతే స్టార్ట్ చేసేస్తున్నా అన్నమాట. జన్మాంతర కృతనిచే తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః ప్రదక్షిణం సమర్పయామి. కోపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. నమస్త్రైలోక్య జననీ నమస్తే విష్ణు వల్లభే పాహిమాం భక్త వరదే వరలక్ష్మి నమో నమః. శ్రీ వరలక్ష్మి దేవతాయ నమస్కారాన్ సమర్పయామి. తోర పూజః కమలాలయః నమః ప్రథమ గంధం పూజయామి. రమాయ అభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే వాయనదానం ఏవం సంపూజ్య కళ్యాణి వరలక్ష్మీం స్వసిద్ధిం దాత్యప్యం ద్వాద శాపూపం వాయనం హిద్విజాతయే స్లో ఇందిరా ప్రతిగృహ్ణంతు ఇందిరావై దదాతి ఇందిరాచారకో భాగ్యం ఇందిరాయే నమో నమః. కొత్తగా పూజ చేసుకునే వాళ్ళకి పూజా విధానం తెలియకపోతే పుస్తకంలో ప్రతిదీ కూడా ఉంటుందండి. ఇక్కడ నేను తప్పు ఏం చేశానంటే తోరణం కట్టుకోవడానికి థ్రెడ్ అయితే సరిపోలేదు. ఒకటి పెద్దదైపోయింది, ఒకటి చిన్నదైపోయింది. సో అందుకనే మళ్ళీ రెండోసారి తోరణం అయితే కట్టుకుంటున్నా. సో నా ముఖం చూడండి ఎలా ఉందో. ముందున ఒకటి పొగ అలానే ఇంకా చిరాగ్గా ఉంటుందన్నమాట. తోరణం కట్టుకున్నప్పుడు దారం పోగుల్ని 3 తీసుకున్నా అండి. తీసుకొని దానికి పసుపుతో మొత్తం కూడా రాసేసుకొని ఒక 2 పువ్వులను అయితే పెట్టుకుంటున్నా. పువ్వులతో పాటు చాలా మంది మామిడి ఆకులు పెట్టుకుంటారు, ఇంకేమైనా ఆకులు కూడా పెట్టుకుంటారు. బట్ నేనేం పెట్టుకోలే, ఓన్లీ జస్ట్ 2 ఫ్లవర్స్ అయితే పెట్టేసి దానికి టై చేసేస్తున్నా. ఇప్పుడు కట్టిన తోరణాన్ని మన కుడి చేతికి మనం రిస్ట్కి పెట్టుకోవాలి. ఒక పక్క నేను పూజ చేసుకుంటూ ఒక పక్క అది కట్టించుకుంటున్నా అన్నమాట. సో ఇంకా మనకి వీలైనంత వరకు ప్రసాదాలు ఇన్ని చేయాలి అన్ని చేయాలి అని లేదండి. మనకి ఎన్ని వీలైతే అన్ని చేయొచ్చు. నేనైతే మాత్రం పరమాన్నం పాయసం ఇదే ఫస్ట్ టైం. పరమాన్నం ఎన్నిసార్లు చేసినా కూడా విరిగిపోతూ ఉండేది. బట్ ఏంటో ఈసారి నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే పరమాన్నం అయితే నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. బట్ టేస్ట్లు అయితే మనం చూడం కాబట్టి కొంచెం తక్కువ అయ్యాయి. పర్వాలేదు, ఎక్కువ అయితే ప్రాబ్లం అయ్యి ఉండేది. బట్ తక్కువ అయ్యింది కాబట్టి పర్వాలేదు. అండ్ చాలా మంది నాకు పులిహోర రెసిపీస్ అడుగుతున్నారు. నేను లైవ్ చేస్తున్నప్పుడు ష్యూర్గా నెక్స్ట్ వీడియో అయితే పులిహోరదే చేద్దాము. అండ్ మంచి స్టైల్లో పులిహోర రెసిపీని మీకు అయితే చేసి చూపిస్తాను.
అండ్ ఇంకా పరమాన్నం రెసిపీస్ కూడా నేను చేస్తా, విరగకుండా ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి చిన్న టిప్స్ మనం ఫాలో అయితే మన వంటలు అయితే రుచిగా వచ్చేస్తాయి. ఇక్కడ ధ్యాన్కి అయితే బొట్టు పెడుతున్నారు, బట్ వాళ్ళ ఫాదర్ పెట్టుకోవడం మర్చిపోయి. ఇంకా పూజనైతే నేను యథావిధిగా కంటిన్యూ చేస్తున్నానండి. తాంబూలంలో కూడా ఎప్పుడైనా సరే చాలా మందికి తెలియక ఇలా చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానం జనన్య పుణ్యమూర్తయే శరణ్య నీ కటాక్షంబు కలిగినని జనులను ధన్యులను విద్వాంసులను సకల పాదదర్శనము నాకు కలిగినని చెప్పిన వరలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరంబులిచ్చి ఎంతారాత్మనంబు నొంద చారుమతి తక్షణమున నిద్ర మేల్కొని ఇంటికి 4 ప్రక్కలం చూసి వరలక్ష్మీదేవి కానుక ఓహో మనము కలిగినటువంటి స్వప్న వృత్తాత్తము భర్తకు మామగారికి మొదలైన వాంటతో చెప్పగా వారి ఈ స్వప్నము మిగిలిన ఉత్తమమైందని శ్రావణ మాసము వచ్చిన తోడని వరలక్ష్మి వ్రతము అని చేయవలసిందని చెప్పారు. చారుమతి స్వప్నము విని స్త్రీలో వీరి శ్రావణ మాసం ఎప్పుడు వచ్చిన ఆయనని ఎదురు చూసింది. ఇట్లనగా వీరు భాగ్యోదయంబు ఆయన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చాడు. శుక్రవారం వచ్చాను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరూ ఈ దినంబుకు వరలక్ష్మీదేవి చెప్పిన దినంబు అని ఉదయంబునని మేల్కొంచి స్నానములు చేసి చిత్రవస్త్రములు కట్టుకుని చారుమతిదేవి గృహంబున ఒక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మండపం వేపర్చి ఎందక ఆనసంబు వైచి దానిపై కొత్త బియ్యం పోసి మరిచిగుళ్ళు మొదలగు పంచమ చేత కలసం పేపర్చి ఎందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ యుగల భక్తులు యుక్తులై సాయంకాలం పద్మాసన పద్మకారి సర్వలోకైక పూజ నారాయణ ప్రియ దేవి సుప్రీత భవ సర్వద అని శ్లోకం ఉంచే ధ్యాన వాహనాన్ని షోడశ పూజలందరూ చేసి 9 సూత్రములు గల తోరంబను దక్షిణ హస్తంబునకు కట్టుకొని వరలక్ష్మీదేవికి నానవిధ భక్షభోజములు నివేదన చేసి ప్రదక్షిణం చేసి ఇట్లా ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరికీ కాలి అందు బలి బల్లమని ఒక శబ్దం కలిగింది. అంతా కాళ్ళకు చూసుకొని గజ్జల మొదలగు నాభరములు కలిగి ఉంటే చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వల్ల కలిగిందని పరమానందముకు నుండి మరి యొక్క ప్రదక్షిణం చేయగా హస్తములందు దగదగ అండగా మెరుచుండగా నవరత్న ఖచ్చితంబులై నాభరణాలుండగా గని ఇంకా చెప్పనేల 3వ ప్రదక్షిణము గావించతో ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకృతులై చారుమతి మొదలగు స్త్రీలు గృహముల స్వర్ణమయంబులై గద గజ తురంగ వాహనాలతో నిండి ఉండను. అంతా నా స్త్రీలను దోడ్కొని గృహములకు కోటకు వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లు నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించే స్థలమును వచ్చి నిలిచి ఉండను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోతక ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణులను గంధ పుష్పాలతో పూజించి 12 కుడుములు వాయనాలు ఇచ్చి దక్షిణ తాంబూలం లసంగి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణతో ఇచ్చి ఆశీర్వాదం నుండి వరలక్ష్మీదేవికి కాచుమని ఉండు నివేదన చేసి పక్షాదులను బంధువులతో నెలను భుజించి తమ కొరకు వచ్చి కాచుమని ఉండు వాహనాలపై ఇండ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు ఓహో చారుమతి దేవి భాగ్యంబేనని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతర తన స్వప్నంలోకి వచ్చి ప్రత్యక్షమైంది. ఆ చారుమతి దేవి వలన కదా మన ఇంటికి మహాభాగ్యం సంపత్తులు కలిగి చారుమతి దేవిని మిగిలి పగొచ్చును. తమ ఇండ్లకు పోయి పెద్ద చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరమును నీ వ్రతము చేయక పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలతో గూడుకొని సుఖము నుండి. కావున భారతీదేవి ఈ ఉత్తమమైన క్రతమును బ్రాహ్మణాది 4 జాతులు వారిని చేయవచ్చు. అట్లా నచ్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంబున వలన సకల కార్యములు సిద్ధించును. సౌభాగ్యములను కలిగి సుఖములు ఈ కథను వినువారులు చదువువారులను వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధించును. మహాలక్ష్మి అష్టకం. నమస్తే మహామాయ శ్రీపీఠే సురపూజితే శంకర చక్ర దగా వస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారుడే డోలాసుర భయంకరి సర్వ పాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సర్వజ్ఞ సర్వదా సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రది దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసనే స్థితి దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశ్వరి జగన్నాథ మహాలక్ష్మి నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి జ్ఞానాలంకర భూషితే. జగత్స్మితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. లక్ష్మాష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తి మానరహే సర్వసిద్ధి మావాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే నిత్య మహాపాప వినాశనం ద్వికాలం యః పటే నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం యః పటే నిత్యం మహాశ్రుతు వినాశనం మహాలక్ష్మీర్ప వే నిత్యం ప్రసన్న వరదా శుభః. గైస్ మీలో చాలా మందికి తెలుసో తెలియదో తాంబూలంలో ఏమేమి ఇవ్వాలి అసలు అని చెప్పేసి. తాంబూలంలో ఎప్పుడైనా సరే 2 తమలపాకులు పైన 2 అరటి పళ్ళు, అలానే ఒక చెక్క, 1 రూపీ కాసు, అలానే ఒక పువ్వు, పసుపు కుంకుమ, నెక్స్ట్ వచ్చేసి ఎండు ఖర్జూరం, 2 గాజులు పెట్టి తాంబూలం ఇవ్వాలి. మనకి వీలైతే ఒక జాకెట్ పీస్ కూడా పెట్టండి, చాలా మంచిది. సో నేను లాస్ట్ ఇయర్ పెట్టలేదు, ఈ ఇయర్ మాత్రం బ్లౌజ్ పీస్ అయితే పెట్టాలి అని ఫిక్స్ అయ్యి బ్లౌజ్ పీస్ లాస్ట్ వరకు అనుకోలేదు, బట్ పూజ చేస్తున్న టైంకి ఇంకా తెచ్చేయాలి ఇచ్చేయాలని చెప్పేసి తెచ్చామన్నమాట. సో అంత ఖర్చు పెట్టి చేసాము, బ్లౌజ్ పీస్కి ఏమైంది, అది కూడా ఇచ్చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో బ్లౌజ్ పీసెస్ కూడా నేను తాంబూలంలో పెట్టా. సో మీ వీలుని బట్టి మీరు తప్పకుండా బ్లౌజ్ లేకపోయినా రిమైనింగ్ అన్నీ పెట్టడానికి ట్రై చేయండి. నేనైతే ఇక్కడ ఖర్జూరాన్ని నాకు ఎక్కడ దొరకలేదు, అప్పటికప్పుడే కదా, సో మర్చిపోయా. అండ్ నెక్స్ట్ ఇయర్ మాత్రం తప్పకుండా చేద్దాము మంచిగా అని ఫిక్స్ అయ్యా. కథ చదవలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, ఏదో పూజ చేసేసి కథ చదవలేము అని అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ వీడియోనైతే చూడండి, కొన్ని మంత్రాలైనా వినండి, దీని ద్వారా మీరైతే మంచి ఫలితాన్ని పొందుతారు. అండ్ నేనైతే మాత్రం ఇదే గట్టిగా నమ్ముతా అన్నమాట. ఎవరైనా చదవలేని వాళ్ళు ఉంటే ఓకే వీళ్ళకి రాదా అని అనుకోవద్దు, బట్ ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటారు కాబట్టి అది వినడానికి మ్యాక్సిమం ట్రై చేయండి, లక్ష్మీ కటాక్షం మనకి అందుతుంది. సో నేనైతే ఈ విధంగా చేశా అన్నమాట. తాంబూలం కూడా చూసారు కదా, ప్లేట్లో పెట్టి సర్దేసుకున్నా, ఇంకా వస్తే వాయనం ఇద్దాము పేరెంటాలు వస్తాయని చెప్పేసి ఇంకా దేవుడి ముల్ల నేను ఇంకా సింపుల్గా నీట్గా దీపాన్ని అయితే పెట్టేశా. పూజ అనంతరం ఇంకా కొబ్బరికాయని అయితే మనం కొట్టుకోవాలి కదా, సో అందుకే మా ఆయన గారు ఇక్కడ కొబ్బరికాయతో నమస్కరించుకొని కొబ్బరికాయని అయితే కొట్టేస్తున్నారు. సో ధ్యాన్ కూడా పక్క నుండి అగరబత్తులు వెలిగించడానికి ట్రై చేసి తిప్పేస్తూ ఉన్నాడన్నమాట.
సో మీరు కూడా ఇదే విధంగా పూజని చేస్తారా, ఇంకేమైనా ఎక్స్ట్రా చేస్తారా, లోటుపాట్లు ఏమైనా ఉంటే కామెంట్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఇక్కడ నాకు కమలం పువ్వులు ఎక్కడ దొరకలేదు, కలువ పువ్వులు. సో అందుకని ఇంకా నేను ఈ ఇయర్కి ఇలా స్కిప్ చేసేసా. అండ్ కొబ్బరికాయ కూడా కొట్టేసిన తర్వాత మా హస్బెండ్ దగ్గర నేను దీవెనలు తీసుకుంటున్నాను అన్నమాట, ఆశీర్వదిస్తున్నారు. అండ్ ఫస్ట్ మన హస్బెండ్ దగ్గరే మనం తీసుకున్న తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేయాలి. ఇంకా వాయనంకి పిలిచారని చెప్పి పక్క ఇంటికి వెళ్ళా అన్నమాట. సో ఈ రోజే కదా మనం ఎంత రెడీ అయినా కూడా, అందుకే నేనైతే చాలా ఇష్టంగా చాలా నీట్గా రెడీ అయ్యా. నాకు ట్రెడిషనల్ లుక్ అంటే చాలా ఇష్టం. అట్ ద సేమ్ వే మోడర్న్ లుక్తో కంపేర్ చేస్తే ట్రెడిషనల్ లుక్లోనే బాగుంటానని నా ఉద్దేశం. మరి మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, బట్ సింగిల్ బ్యాంగిల్స్ మాత్రం ఇలా ట్రెడిషనల్ లుక్లో అసలు వేసుకోకండి. ఒక్కరోజే రెడీ అవుతాం కాబట్టి నీట్గా మొత్తం అన్ని కూడా ధరించండి. అండ్ ఇక్కడ నేను యాంక్లెట్స్ పెట్టుకోవడం మర్చిపోయా, పసుపు రాసే టైంకి ఇంకా వెంటనే ఇంటికి వెళ్ళి యాంక్లెట్స్ పెట్టేసుకొని వచ్చేసాను అన్నమాట. సో వాయనం తీసుకునే ముందు మనమే ఇంట్లో ఫస్ట్ పసుపు రాసుకోండి, రాసుకున్న తర్వాత వాయనానికి వెళ్ళండి. ఏదేమైనా సరే ఎవ్రీ ట్యూస్డే ఎవ్రీ ఫ్రైడే మాత్రం తప్పకుండా పసుపును రాసుకోవడం అలవాటు చేసుకోండి. ఇక్కడ ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటారు కదా, ఇక్కడ చిన్న లేదు పెద్ద లేదు, దీవెనలు తీసుకోవడానికి ఎవరైనా సరే తీసుకోవచ్చు. అండ్ ఇంకా మా ఇంటికైతే నేను పిలిచేసాను అన్నమాట. సో పేరెంటాలు వచ్చారు కదా, ఇంకా వాయనం అయితే ఇచ్చేద్దాము. సో వాయనం ఇచ్చే ముందు నేనైతే ఎలా చేస్తా అంటే ఫస్ట్ గంధం రాస్తా, గంధం రాసిన తర్వాత బొట్టునైతే పెడతాను. బొట్టు పెట్టిన తర్వాత కాళ్ళకి పసుపునైతే రాస్తా. బట్ అది ప్రొసీజర్ కరెక్టో రాంగో నాకైతే తెలియదు, బట్ అందరూ అలా చేస్తారు కదా అని చెప్పి నేను కూడా అదే విధంగా చేస్తున్నా. మరి మీరు ఎలా చేస్తారు, ఇంతకీ నేను అలా చేయడం అది కరెక్టా రాంగా అన్నది కూడా నాతో షేర్ చేయండి. నేను ఈ వ్లాగ్ ద్వారా చాలా క్వశ్చన్స్ మీకు అడిగాను. సో గైస్ ట్రై చేయండి మ్యాక్సిమం. అండ్ ఇంకా ప్రతి ఒక్కరికి కూడా మనం తాంబూలాన్ని అయితే ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకున్నాం కదా. ఇంకా ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి పులిహోర అండ్ కొంచెం టేస్ట్ చేసాము. ఇంకా నాకైతే చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయని అనిపించింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వాయనం తీసుకోవడానికి వెళ్ళా. ఇంకా ఇదే గైస్ నా వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.